18వ కీర్తన ధ్యానం చేద్దాం. ఈరోజు 18వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. ఎప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడంటే పైన రాయబడి ఉన్న హెడ్డింగ్ చదివితే అర్థమవుతుంది. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లా నేను అంటే దేవుడు మన శత్రువులను తప్పించినప్పుడు, మన సమస్యల నుంచి మనల్ని విడిపించినప్పుడు, మన బాధల నుంచి, ఇబ్బంది నుంచి విడిపించినప్పుడు కీర్తించాల్సినటువంటి కీర్తన, చేయాల్సినటువంటి ప్రార్థన ఈ యొక్క 18వ కీర్తన. మనము శ్రద్ధగా 10 వచనాలు ధ్యానం చేద్దాం. సమయం ఉంటే మిగతా వచనాల తర్వాత ధ్యానం చేద్దాం. మొదటి వచనము: యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ 18వ కీర్తన ధ్యానం చేయబోతూ ఉండగా మీరు నాతో మాతో మాట్లాడుతూ రమ్మని, మమ్మల్ని బలపరచమని, నేడు మాకు కావలసిన ఆహారం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, కీర్తన, స్తుతి ఏదైనా చెప్పొచ్చు. దేవుని స్తోత్రిస్తూ ఉన్నాడు ఆయన. ఎలాగంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు ఏమని చెప్తా ఉన్నాడండి? యెహోవా నా బలమా అంటే దేవుడు నా బలమని దావీదు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన అసలు బలం అంటే నిజంగా దావీదు బలవంతుడా అని ఆలోచన చేస్తే, దావీదు జయించిన విజయాలను చూస్తే ఆయన ఎంత బలం కలిగిన వాడో అర్థమవుతుంది. అంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ చిన్న వయసులోనే ఏం చేశాడు? గొర్రెలను తినడానికి వచ్చిన ఎలుగుబంటిని చంపాడు, సింహపు నోరుని చీల్చాడంట, చీల్చి దాని నోట్లో నుంచి తీసుకొని వచ్చాడంట గొర్రె పిల్లని. అంటే ఎంత బలవంతుడు, ఎంత ధైర్యవంతుడో ఆలోచించాడు. అలాగే గొల్యాతుకు భయపడి ఈ జనాలు, ఇశ్రాయేల్ జనాంగం అంతా, సైన్యం అంతా ఎవరి గుడారాల్లో వాళ్ళు ఉంటే, సౌలు సైతం ఆయన గుడారంలో ఆయన ఉంటే, గొల్యాతుని ఆ ఒడిసెలతో చంపినటువంటి ధీరుడు, బలమైన వాడు దావీదు. అలాంటి దావీదు ఏమని చెప్పుకోవాలి? వాస్తవానికి నాకెంతో బలం ఉంది, నేను ఎంతో ధైర్యవంతుణ్ణి, నేను శక్తి గలవాడను, నేను బలాఢ్యుడను అని చెప్పుకోవాలి వాస్తవానికి. కానీ దావీదు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఎలా దేవుని స్తుతిస్తున్నాడంటే, యెహోవా నా బలమా అంటా ఉన్నాడు. అంటే దావీదు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నా బలమని ఒప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన స్నేహితులారా, మనము దేవుణ్ణి మన బలమని ఒప్పుకోవాలి. మన సొంత కండలో, శక్తో, మన జ్ఞానమో మన బలం కాదు, దేవుడే మన బలం. ఎప్పుడైతే మనం అలా ఒప్పుకొని దేవుని స్తుతిస్తామో అప్పుడు ఆయన కృప మెండుగా మన పైన ఉంటుంది. అందుకే మనం ప్రార్థించే ప్రతిసారి కూడా ఈ ప్రార్థన చేయాలి, యెహోవా నా బలమా అని మనం ప్రార్థన చేయాలి ఈరోజు నుంచి. ఎందుకో తెలుసా? మన సొంత బలంతో మనం ఏమి సాధించలేం. దేవుణ్ణి బలముగా చేసుకుంటే, దేవుని నామాన్ని బలంగా చేసుకుంటే మనం ఏమైనా సాధిస్తాం. అందుకే దావీదు ఇలాగ స్తుతిస్తూ ఉన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మన బలమైన దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. అలాగా మనము దేవుని స్తుతించాలి. 2వ వచనాన్ని చూసినట్లయితే 18వ కీర్తన: యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. దేవుణ్ణి ఇంకెంతగానో దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకెంతగా స్తుతిస్తున్నాడంటే, నా దుర్గము, నా కోట, నన్ను రక్షించువాడు ఆయనే అని చెప్పేసి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అంటే కోట, దుర్గము అంటే మనము ఆశ్రయించేటువంటి ఒక పురము, లేకపోతే ఒక గొప్ప గోపురం. ఆయన ఉండేటువంటి గోపురము మనుషులు రాతితో కట్టిన గోపురము కట్టడం కాదు, కానీ నేనుండే కోట ఎక్కడంటే దేవుడే నా కోట అని చెప్పేసి దావీదు ఒప్పుకుంటా ఉన్నాడు. అంత గొప్ప మహారాజు అయిన దావీదే దేవుడు నా కోటను ఒప్పుకుంటా ఉంటే, మనము మన సొంత కట్టడాలను, మన సొంత శక్తిని నమ్ముకొని దాన్ని ప్రశంసిస్తూ ఉంటాం, దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం. నాకు ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఎంత వర్షం వచ్చినా, ఎంత బీభత్సం జరిగినా నాకేమి కాదన్న ధైర్యంతో ఉంటాం. కానీ అలా కాదు. ఈ
ఈ లోకంలో కట్టిన దాన్ని, ఈ లోకపు ఆ బలమైన దుర్గాన్ని మనం ఆశ్రయించకూడదు, కానీ దేవుడే నా కోట, నన్ను రక్షించువాడు ఆయనే అని దావీదు చెప్పినట్లు మనం చెప్పాలి. కాబట్టి దావీదు ఎలా స్తుతిస్తున్నాడో, ఎలా దేవుని స్తోత్రిస్తున్నాడో ఆ రీతిగా మనము నిత్యము ఆయన్ని స్తోత్రించే వారముగా ఉండాలి. ఇంకా నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, దావీదు ఎవరిని ఆశ్రయించాడంటే ఎప్పుడు దేవుణ్ణే ఆశ్రయించాడంట. మనం కూడా ఏం చేయాలంటే ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, మనుషుల్ని ఆశ్రయించకూడదు, మన సొంత జ్ఞానాన్ని ఆశ్రయించకూడదు. అందుకే బైబిల్ ఏమని చెప్తుంది, మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే తర్వాత అవన్నీ దొరుకుతాయంట. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని సంశయించి భయంగా అనుమానంగా ఆ దిగులుగా ఉండే మనకి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, తర్వాత అవన్నీ మీకు దొరుకుతాయి. ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం కట్టుకోవాలో, ఏం ధరించుకోవాలో అవన్నీ దేవుడు ఇస్తాడంట. కాబట్టి మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి. అందుకే దావీదు ఇక్కడ చేసి చూపిస్తూ ఉన్నాడు, నేను ఆశ్రయించి ఉన్న నా దేవుడు. అంటే నేను ఆశ్రయించి ఉన్నాను ఆల్రెడీ, అంటే నేను దేవుణ్ణి ఆశ్రయించి ఉంటాను, నాకు విజయం వస్తుంది, యుద్ధాల్లో విజయం వస్తుంది, నా కుటుంబ జీవితంలో విజయం వస్తుంది, నేను ఆశీర్వదింపబడతానని దావీదు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. 3వ వచనం చదివినట్లయితే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. శత్రువు ఎప్పుడు మన ఎదుటికి వచ్చినా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి, దేవునికి మొర్రపెట్టాలి. అంటే సమస్య, ఎలాంటి సమస్య మనకు వచ్చినా కానీ మనము దేవునికి మొరపెట్టాలి. ఆ సమస్యతో ఒంటరిగా పోరాడకూడదు. దేవుడు ఏమంటా ఉన్నాడు, నన్ను అడుగుము నేను నీకు ఇస్తానంటా ఉన్నాడు. నన్ను అడుగుము జన్ములను నీకు సొత్తుగా ఇస్తాను, భూదిగంతంలో నీకు స్వాస్థ్యంగా చేస్తానంటా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అని దావీదు ముందుకు సాగిపోతూ ఉంటాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే దేవునికి మొర్రపెట్టగా, మా దేవునికి మొర్రపెడితే మన శత్రువుల నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆ శత్రువు మనిషి కావచ్చు, ఆ శత్రువు రోగం కావచ్చు, ఆ శత్రువు నీలో ఉన్న భయం కావచ్చు, నిరుత్సాహం కావచ్చు, ఆ శత్రువు ఆ లోకం వైపు చూసే నీ ఆశలు కావచ్చు, ఏదైనా దేవుడి నుంచి మనల్ని దూరంగా చేసేది ఏదైనా మనకి శత్రువే. అలాగే మన ఎదుగుదలకు ఆపేది ఏది కూడా మన శత్రువే. అది సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే సమయాన్ని వృధా చేయడం కావచ్చు, సోమరితనం కావచ్చు, ఏది కావచ్చు, మన ఎదుగుదలకి ఏదైనా అడ్డుగా నిలిచిందంటే అది మన శత్రువు. దేవునికి మనకి మధ్య బంధానికి అడ్డుగా నిలిచింది, దేవునికి మనకి మధ్య సంబంధం లేకుండా చేస్తుందంటే అది మన శత్రువు. ఈ 2 విషయాలే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి 2 విషయాలు? మన ఎదుగుదలకు అడ్డుగా వచ్చింది ఏదైనా మన శత్రువే. అలాగే దేవునికి మనకి మధ్య సంబంధాన్ని దూరం చేసేది ఏదైనా మనకు శత్రువే. ఈ 2 వీటిని జయించాలంటే మనం ఏం చేయాలంటే, నేను దేవుని ఆశ్రయించాను కాబట్టి ఆయన మనకి సహాయం చేస్తాడు. వారి నుంచి ఏమంటున్నాడు, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అంటున్నాడు. కాబట్టి శత్రువుల చేతిలో నుంచి మనం రక్షించబడాలంటే ఏం చేయాలి, దేవునికి మొర్రపెట్టాలి. పైన రాసిన వచనం చూడండి ఎంత స్పష్టంగా రాశాడంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాను. నేను బలం తెచ్చుకొని యుద్ధం చేస్తే కాదు, లేకపోతే నా సొంత జ్ఞానంతో పోరాడితే కాదు, లేకపోతే నేను ఇతరుల ఫ్రెండ్స్ను లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న రాజుల్ని ఆశ్రయించి వారందరినీ తీసుకొచ్చి మూకుమ్మడిగా నా శత్రువుల మీదకి వెళ్తే కాదు నేను జయం తెచ్చుకునేది. ఎట్లా అంటే నేను దేవునికి మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల నుంచి రక్షించును. ఈరోజు నీ శత్రువు నీ బద్ధకం అయితే నువ్వు దేవుడికి మొర్రపెట్టు, బద్ధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ ఈరోజు నీ శత్రువు నీకు అసూయ ద్వేషం ఉంటే దేవుడికి మొర్రపెడితే దేవుడు ఆ అసూయ ద్వేషం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ నీ శత్రువు సెల్ ఫోన్కి బానిస అయిపోయి ఉంటే దేవుడికి మొర్రపెట్టి, అయ్యా నేను దీని నుంచి ఈ అడిక్షన్ నుంచి బయటపడాలని మొర్రపెడితే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు ఆ శత్రువు మీద. కాబట్టి దావీదు చేసినటువంటి ఈ స్తుతి మనకెంతో ప్రయోజనకరమైంది. నిత్యము ఈ అంశాలు ఎత్తిపట్టి మనము దేవుని సన్నిధిలో స్తుతించగలిగితే ఎంతగానో మేలు పొందుకుంటాం. 4వ వచనాన్ని చూద్దాం. 18వ కీర్తన 4వ వచనం, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను,
పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. దావీదు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ప్రభువా, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు. అది ఎలాంటి పరిస్థితి అంటే, మరణపు పాశములు నన్ను చుట్టుకున్నాయి. అంటే చుట్టూరు శత్రువులు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. అలా చుట్టుకొని ఉన్నాయంటే చుట్టూరు ఉన్నాయి సమస్యలు. మనకు 2-3 సమస్యలు ఉంటే అబ్బా ఊపిరాడట్లేదు అంటాం. కానీ దావీదుకి ఎన్ని సమస్యలు అంట, చుట్టుకొని ఉన్నాయంట. మరణపు పాశాలు చుట్టుకొని ఉన్నాయి. భక్తిహీనులు ఎలాగంట వరద పొర్లు వలె మీద పడుతున్నారంట. వరదను మనం ఎలాగైతే ఆపలేక కొట్టుకొని పోతామో, దావీదు చుట్టూ కూడా భక్తిహీనులు అంతమంది మీద పడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన ఏం చేశాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ఈరోజు మనం ఈ మాట ఎప్పుడు అనుకోవాలి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాలి. అది ఎలాంటి శ్రమ అయినా కావచ్చు, అది భయం కావచ్చు, బాధలు కావచ్చు, ఆ అప్పులు కావచ్చు, లేకపోతే అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని. చాలాసార్లు భయం వేసినప్పుడు ప్రార్థన చేయలేం. మనం ఏం చేస్తామంటే, ఏం చేయాలని సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే, భయం వేసినప్పుడు, అది ఏ భయమైనా, ఎగ్జామ్స్ భయం కావచ్చు, స్కూల్ భయం కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల భయం కావచ్చు, అనారోగ్యం భయం, ఏ భయమైనా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెడితే. మనం దేవుని ఎదుట మొర్రపెట్టాలి. శ్రమలో మనము కృంగిపోకూడదు. బైబిల్లో ఉంది కదా వచనం, శ్రమలో నేను కృంగిన ఎడల నేను చేతగాని వాడిని అవుతాను. కృంగిపోతే నువ్వేం చేయలేవు, చేతకాకుండా అయిపోతావు. కానీ కృంగిపోకుండా దేవునికి మొరపెడితే, శ్రమలో ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి, మనుషులకు కాదు. అన్నా నాకు సహాయం చేయి, అక్క నాకు సహాయం చేయని మనుషులను అడగొద్దు. ముందు దేవుడికి మొరపెడితే ఆయన మనకు సహాయం చేస్తాడు. నా దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. అంటే ప్రతి క్షణము శ్రమ వచ్చినప్పుడు దేవుని పట్టుకొని ఉండాలి మనం. అలాగుంటే దేవుడు మనకేం చేస్తాడంటే, అదే వచనం కంటిన్యూస్ చదివితే 6వ వచనంలో, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు. ఓకే, గ్రాంటెడ్ అని ఆయన మనకి సహాయం చేస్తాడు. మనం మొర పెట్టినప్పుడు ఏం చేస్తాడు? నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. మనం మొర పెడితే ఆయన చెవులకు వినిపించాలి. అంటే అంత ఆత్మీయ గట్టిగా అరవమని కాదు అర్థం, కానీ మన మొర ఎలాగుండాలంటే హృదయపూర్వకంగా మొరపెట్టాలి. కిందటి కీర్తనలో మనం చదువుకున్నాం, దావీదు ఎలాగ ప్రార్థన చేసేవాడంట, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటాడు దావీదు. అంటే మనం పరిశుద్ధంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తే అది ఆయన చెవుల్లోకి వెళ్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎలాగ ప్రార్థన చేయాలో, దేవుని ఎలాగ స్తోత్రించాలో దావీదు చక్కగా ఈ 18వ కీర్తనలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా 7వ వచనాన్ని చూద్దాం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, అవి ఆయన కోపింపగా అవి కంపించెను. ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుడికి మొరపెడతామో దేవుడు మన శత్రువుల మీద కోపిస్తాడంట. అంటే ఆయన కోపిస్తే భూమి వణికిపోద్ది, పర్వతముల పునాదులు కదులుతాయి. మన శత్రువు ఎదురుగా నిలబడతాడా? మరి ఆడు పడిపోతాడు, కూలిపోతాడు, పారిపోతాడు. కాబట్టి మనము దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అలాంటి సందర్భాల్లో దేవుడు కోపించినప్పుడు భూమి పునాదులు, పర్వతముల పునాదులు సైతం కంపిస్తాయని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన భీకరమైన కోపానికి గురి కాకుండా ఉండాలి అంటే మనము ఆయన శక్తిని వాడుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, ప్రార్థన చేస్తామో, ఆయనే యుద్ధం చేస్తాడు, ఆయనే శత్రువులపై కోపించి వారిని నాశనం చేస్తాడని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 9వ వచనం చూస్తే, నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాగొస్తాడనేది ఇక్కడ స్పష్టంగా రాసింది.
ఆయన మేఘాల మీద వస్తాడంట. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలాగొస్తాడో తెలియదు. కెరూబుల మీద ఎక్కి వస్తాడంట, దేవదూతల పైన ఎక్కి వస్తాడంట. అంటే మనం ప్రార్థించినప్పుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెవులు మన ప్రార్థనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయనే మన బలమని ఒప్పుకోవాలి. ఆయనే నా కోటని, నా శృంగమని, రక్షణ దుర్గమని ఒప్పుకొని ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి సహాయకుడుగా ఉంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.